For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రవికుమార్ అండి. ఈరోజు మనము సోరియాసిస్ గురించి డిస్కస్ చేద్దామండి. సోరియాసిస్ అనేది ఒకటి చర్మ వ్యాధి. అంటే చర్మ వ్యాధిలో అనేక రకాలు ఉన్నాయి. అంటే ఒకటి ఎగ్జిమా, అంటే గజ్జి అంటాము, తామర అంటాము, లెకెన్ ప్లానస్, ఫంగల్ ఇన్ఫెక్షన్, ఇలా అర్టికేరియా, ఇలా అనేక రకాల చర్మ వ్యాధులు ఉన్నాయండి. ఆ చర్మ వ్యాధిలో కల్లా కొంచెం ఇబ్బంది పెట్టి ఎక్కువ సంవత్సరాలు బాధ పెట్టే వ్యాధి మనం ఈ సోరియాసిస్ అని చెప్పొచ్చు. ఈ సోరియాసిస్ ఏంటంటే ఈ రావడం వల్ల మనిషికి మానసికంగా చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఎక్కడ బయటకు తిరగలేని పరిస్థితి, ఎవరితో మాట్లాడలేని పరిస్థితి. ఎందుకంటే దానివల్ల మొత్తం నెగిటివిటీ థింకింగ్ ఎక్కువగా ఉండిపోయి కాన్ఫిడెంట్ తగ్గిపోయి వాళ్ళకు చాలా ఇబ్బంది పడుతుంటారు. ఎందుకంటే ఈ సోరియాసిస్ మనకు చేతిపైన రావచ్చు, తలలో రావచ్చు, ఫేస్ పైన రావచ్చు, మెయిన్ అరిపాదాలు, అరిచేతులలో రావచ్చు. కాబట్టి ఇది ఎక్కడైనా ఈ సోరియాసిస్ అనేది రావచ్చు. ఈ సోరియాసిస్ అనేది ఈ పొలుసులు వ్యాధి అంటామండి. పొలుసులుగా రాలుతుంటుంది. అంటే చాలామందిలో ఎక్కువగా తలలో ఉందనుకోండి డాండ్రఫ్ అనుకుంటాము. ఇది డాండ్రఫ్ ఉందిలే తగ్గిపోతుంది అనుకోండి కొంచెం నెగ్లెక్ట్ చేస్తుంటాము. కానీ డాండ్రఫ్కి సోరియాసిస్కి డిఫరెంట్ చూడాలి. ఈ స్కాల్ప్ సోరియాసిస్ అంటాం తలలో వచ్చినట్లయితే. ఆ స్కాల్ప్ సోరియాసిస్లో ఏమవుతుందంటే కొన్ని ప్యాచెస్ లాగా ఊడిపోతూ ఉంటుంది. పైన మెల్లమెల్లగా ప్యాచెస్ లాగుతూ ఉంటే బయటపడుతూ ఉంటాయి సోరియాసిస్ ప్యాచ్ లాగా. కాబట్టి ఈ సోరియాసిస్లో మనకి ప్యాచ్లు అనేది మెల్లమెల్లగా బయటకు పడుతుంటాయి. కాబట్టి అప్పుడు మనం సోరియాసిస్ ఉందని గమనించాలి. ఊర్లోనండి మనం చూసిన కేసెస్లోనూ అప్పుడప్పుడు బయట మన క్యాంప్స్ పెట్టిన ఊళ్ళో కొన్ని రకాల కేసెస్ చూసినా కూడా విపరీతంగా ఉంటుందండి సోరియాసిస్. వాళ్ళకు మొత్తం ముళ్ళంతా మెట్ట మీద అంతా బాడీ అంతా ఉంటుంది. అయినా వాళ్ళకి ఆ వ్యాధి సోరియాసిస్ అనేది తెలియదు. దానికి అనేక రకాలుగా యాంటీబయాటిక్ అప్లై చేసుకుంటారు, ఏదో యాంటీబయాటిక్ ట్యాబ్లెట్స్ వాడతారు, వాళ్ళు లోషన్స్ అప్లై చేస్తారు. ఎన్ని సంవత్సరాలు వాడినా కూడా వాళ్ళకి తగ్గదండి. ఎందుకంటే సోరియాసిస్కి మందు లేదు ఇంగ్లీష్లో. వాటికి ఏంటంటే మేనేజ్మెంట్ ట్రీట్మెంట్ అంటారు. ఈవెన్ ఎక్సలెంట్ స్కిన్ స్పెషలిస్టులు ఉన్నారు మన హైదరాబాద్లో, వాళ్ళు కూడా అదే చెప్తారు. వాళ్ళు ఏమంటారంటే ఈ సోరియాసిస్కి మందు లేదమ్మా, ఇది జస్ట్ మేనేజ్మెంట్ చేయొచ్చు మనం, అంటే తగ్గించుకోవచ్చు, దాన్ని జాగ్రత్త పడాలి, మళ్ళీ ఎప్పుడైనా రావచ్చు అని చెప్తారు. కాబట్టి వాళ్ళు ఎక్కువ స్టిరాయిడ్స్ క్రీమ్స్ ఎక్కువ ఇస్తుంటారు. ఆ స్టిరాయిడ్స్ క్రీమ్స్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే సోరియాసిస్ అనేది కొంచెం లోపలికి వెళ్ళిపోతుంది, సపరేషన్ అయిపోతుంది. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఎంత లోపలికి వెళ్ళిందో దానికి 3 ఇంతలు బయటకు వచ్చేస్తుంది. ఇది మేజర్గా చూస్తామండి సోరియాసిస్లో. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్గా మనం పరిగణిస్తాం. సార్ మరి సోరియాసిస్ ఇంత భయంకరమైన వ్యాధి, ఇంత ఇబ్బంది పెట్టే వ్యాధి కదా, దీనికి మళ్ళీ ఎలా వస్తుంది, మరి దీన్ని ఎలా మనము అసలు రావడానికి రీజన్స్ ఏంటి అంటే ఏముండదండి దీనికి. ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని చెప్పచ్చు. ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఏంటంటే మనకు కాపాడాల్సిన రక్షణ వ్యవస్థ అది మనకు అగనెస్ట్గా పనిచేస్తుంది. మన బాడీని కాపాడాల్సిన లోపల మన రక్షణ వ్యవస్థ మనకే హాని చేస్తుంది. ఏదన్నా వైరల్ ఇన్ఫెక్షను, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షను ఏదైనా వచ్చింది అంటే శరీరానికి అది మనం రక్షణ వ్యవస్థ కాపాడి మనకు బలాన్ని చేకూర్చాలి. అదేం చేస్తుంది, దానికి మనకే ఇంకా హాని చేయడం వల్ల మన లోపల ఉన్న ఇమ్యూనిటీ తగ్గిపోయి, రెసిస్టెన్స్ తగ్గిపోయి, ఏదైనా రోగాలు వస్తుంటే బయట నుంచి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటే ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతాయి మన బాడీలో. ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని చెప్పొచ్చు. ఇంకొకటి ఏంటంటే కొంతమందిలో వంశపారంపర్యంగా అంటే 5 నుంచి 10% వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకొకటి మేజర్ రీజన్ ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యమైన కారణం టెన్షన్ అని చెప్పొచ్చు, స్ట్రెస్ అని చెప్పొచ్చు. ఎక్కువ ప్రతి విషయానికి చిన్న విషయానికి ఎక్కువ టెన్షన్ స్ట్రెస్ పడుతున్నప్పుడు కొన్ని మన బాడీలో కొన్ని హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోయినప్పుడు కొంతమందికి షుగర్ రూపంలో బయటపడుతుంది, కొంతమందికి థైరాయిడ్ రూపంలో బయటపడుతుంది, కొంతమందికి ఇట్లా సోరియాసిస్ రూపంలో కూడా బయటపడవచ్చు. కాబట్టి ఈ సోరియాసిస్ అనేది ఎక్కువగా టెన్షన్ అండ్ స్ట్రెస్ వల్ల కూడా పెరుగుతుంటుందండి. ఇప్పుడు మనకు వచ్చిన కేసెస్లో సోరియాసిస్లో 100లో 90% కేసెస్ తగ్గాయి. ఇంకోటి కేసెస్ తగ్గాయి అంటే ఎందుకంటే కొంచెం మంది ఆలోచనలు ఎక్కువ పెరుగుతున్నప్పుడు మళ్ళీ పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మన దగ్గరికి వచ్చిన కొంతమంది పేషెంట్లలో ఒక పేషెంట్కు చాలా ఇబ్బంది పడేవాడు. సార్ నేను ఎంత తగ్గింది, 6 నెలలకు మొత్తం తగ్గింది, మళ్ళీ లైట్గా స్టార్ట్ అయింది. మరి ఎందుకు స్టార్ట్ అయింది అనే కారణం మనకు కావాలి. ఫస్ట్ అయినా డీప్గా మళ్ళీ మనము స్టడీ చేసి కేస్ స్టడీ తీసుకొని పేషెంట్ని మనం అడిగినప్పుడు ఏం చెప్పారంటే, సార్ మాకు ఇంట్లో సరిగ్గా లేదు, ఎప్పుడు ఇంట్లోకి వెళ్ళిన గొడవలు, వాళ్ళ భార్య భర్తల మధ్య గొడవలు, ఫ్యామిలీ వాళ్ళ గొడవలు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. ఆ స్టార్ట్ అయినప్పుడు దానివల్ల మళ్ళీ ట్రిగ్గర్ అయిపోయింది అది.
మళ్ళీ మెల్లమెల్లమెల్ల పెరుగుకుంటూ వస్తుంది. అంటే మనిషికి మనం ఎంత గుర్తించి మన డిసీజ్ పరంగా ఇచ్చి తగ్గినా కూడా మళ్ళీ ఆ మనిషికి 6 నెలల తర్వాత మళ్ళీ సోరియాసిస్ వచ్చింది. అంటే ఆలోచించా వాళ్ళ ఇంట్లో గొడవల వల్ల వాడు ఎక్కువ టెన్షన్ పడ్డాడు, పాపం స్ట్రెస్ గురయ్యాడు మనిషి, దానివల్ల మళ్ళీ బయటపడింది. కాబట్టి మనం ఏంటంటే మన హోమియోపతిలో మ్యాజిక్ ఏంటంటే మనం దాన్ని కూడా మందిస్తాం. తను ఎలాంటి ఎందుకు మెయిన్ టెన్షన్ స్ట్రెస్ అనేది ఉంటుంది కదా, వాళ్ళు దేని పరంగా బాధపడ్డాడు, ఆ బాధ కారణం ఏంటి అనే దాన్ని కూడా మనం హోమియోపతిలో మనం మందిస్తామని. దానికి ఆ మందు కరెక్ట్ వర్కౌట్ అయితే ఈవెన్ మనం ఏ ఇన్స్టిట్యూషన్లో కూడా సోరియాసిస్ అనేది ఉండదు అతనికి. కాబట్టి ఇలాంటి డిసీజెస్ కాబట్టి మనం చాలా కేసెస్లో ఇప్పుడు తగ్గిన కేసెస్లలో ఇంతవరకు రాలేదండి. మన దగ్గర వాడిన పేషెంట్స్ 5 నుంచి 6 సంవత్సరాలు అయిపోయింది ఆల్రెడీ. వాళ్ళకు 1 సంవత్సరం తగ్గిందంటే ఇప్పుడు 6 సంవత్సరాలకు మళ్ళీ రాలేదు వాళ్ళకు. ఎందుకంటే రిపీటెడ్ అనేది ఉండదు ఎక్కువగా. ఇప్పుడు మనకు కొంతమందికి ఏమవుతుంది, సోరియాసిస్ తగ్గినప్పుడు స్పాట్ మచ్చలు నల్లటి మచ్చల్లాగా మారిపోతుంటుంది అక్కడ. అంటే లోపల అక్కడ ఉంది, మళ్ళీ ఆ మచ్చ అనేది మళ్ళీ పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మన దాంట్లో వాడుతున్నప్పుడు ఏంటంటే ఆ మచ్చ కూడా తగ్గాలి. అలా సోరియాసిస్ తగ్గిన తర్వాత బ్లాక్ స్పాట్స్ ఉంటాయి మచ్చలు, అవి కూడా తగ్గితే అప్పుడు మనకు మంచి కంప్లీట్ క్యూర్ అయినట్టు. ఇలాంటి ఎక్కువగా మన సోరియాసిస్ కేసెస్లలో ఏంటంటే చాలామందిలో ఇప్పుడున్న కాలంలో అందరికీ అవేర్నెస్ పెరిగిపోయింది. చాలామంది యూట్యూబ్లో కానీ ఇలా సోషల్ మీడియాలో కానీ టీవీలో కానీ చాలామంది యాడ్స్ ఇవ్వడము, చాలామంది తెలియడము, విలేజ్ నుంచి కూడా చాలామంది కేసెస్ వస్తున్నాయి మనకు. ఎక్కడి నుంచో విలేజ్ నుంచి కూడా సార్ మాకు ఇది ప్రాబ్లం ఉంది మీరు చెప్పారు కదా, మాకు పొలుసులాగా రాలిపోతుంది, చర్మం పైన పొడిగా రాలిపోతుంది సార్, విపరీతమైన దురదలు ఉంటున్నాయి, మనం అసలు రాత్రంతా దురదతోటే ఉంటుంది, నిద్ర ఉండట్లేదు, ఎక్కడికైనా బయటకు వెళ్ళాలని ఇబ్బంది అవుతుంది, మీరు చెప్పిన సిమ్టమ్సే మాకు ఉన్నాయండి, ఇది సోరియాసిస్ అంటారా, ఇది ఏమంటారా అని చాలా కేసెస్ అనేది ఈ మధ్యకాలంలో ఇక్కడ నుంచో కూడా చాలా కేసెస్ వస్తున్నాయి మన దగ్గరికి. అంటే అవేర్నెస్ పెరిగిపోయింది, ఇప్పుడు చాలామంది తెలిసిపోయింది అది ఇది సోరియాసిస్ ఇట్లా ఉంటుంది, ఈ ప్రాబ్లం మనం సోరియాసిస్ అంటాము, ఈ చర్మ వ్యాధి అనేది. కాబట్టి మనకు ఏం లేదండి, సోరియాసిస్లో హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉంటాయి, ఇంగ్లీష్లో లేకున్నా కూడా కాన్స్టిట్యూషనల్ పద్ధతి ద్వారా మీరు ట్రీట్మెంట్ తీసుకోండి మన దగ్గర, మళ్ళీ రాకుండా మీకు కంప్లీట్ క్యూర్ అనేది చేయొచ్చండి. ఎందుకంటే సోరియాసిస్లో నాకు ఎక్కువ వచ్చిన కేసెస్లో ఏంటంటే అరిచేతులు అంటాం, పాల్మార్ సోరియాసిస్. సార్ మా చేతుల పైన చిన్న క్రాక్స్ అవుతున్నాయి, లైట్గా బ్లీడింగ్ అవుతుంది, అక్కడ విపరీతమైన మంట ఏర్పడుతుంది, ఫింగర్స్ కొంచెం ఫోల్డ్ చేయడానికి కూడా కష్టమవుతుంది అని చెప్తుంటారు. దీన్ని పాల్మార్ సోరియాసిస్ అంటారండి. నాకు చాలా కేసెస్ వస్తున్నాయి పాల్మార్ సోరియాసిస్లో. ఎందుకంటే అక్కడ మనకి ఇక్కడికి వచ్చిన బ్లడ్ అనేది మళ్ళీ రిటర్న్ వెనక్కి వెళ్తుంటుంది, అంటే సర్క్యులేషన్ అనేది ఇక్కడ ఆగి ఉండదు. కాబట్టి అరిచేతిలో సోరియాసిస్ తగ్గడం చాలా లేట్ అవుతుందండి. అలాగే మన చర్మ వ్యాధి ఎక్కడ మనం శరీరం పైన, ఛాతి భాగాన, కడుపు భాగాన, ఫేస్ పైన, తలలో ఉంటే సోరియాసిస్ ఫాస్ట్గా తగ్గిపోతుంది. కానీ అరిచేతులు, అరికాలలో సోరియాసిస్ ఉందనుకోండి చాలా లేట్ అవుతుంది కొంచెం, కానీ అది కూడా కంప్లీట్ క్యూర్ అవుతుంది. ఇంకొకటి విషయం ఏంటంటే మనం సోరియాసిస్కి మీరు ఎలాంటి రకాల స్టెరాయిడ్స్ క్రీమ్స్ ఏం వాడద్దండి. మీరు ఒకటే అంటే కొబ్బరి నూనె పెట్టాలి, మంచిగా కొబ్బరి నూనె అప్లై చేయొచ్చు, కోకోనట్ ఆయిల్. ఇంకొకటి ఏంటంటే వ్యాజిలిన్, వైట్ పెట్రోలియం జెల్లీ అప్లై చేయండి, అది కూడా బాగుంటుంది. అంటే మనకు స్కిన్ అనేది డ్రై కాకుండా కాపాడుతుంది. ఇలాంటి అప్లై చేసుకుంటూ మన హోమియోపతిలో మీరు మందులు వాడుకుంటే మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయండి. నమస్కారం అండి.